ఆయన కాళ్ళు నాకి డబ్బులు సంపాదించుకుంటున్నారు, ప్రోగ్రాములు సంపాదించుకుంటున్నారు, పదవులు సంపాదించుకుంటున్నారు. మీడియా వాళ్ళు జస్ట్ లైక్ బిఆర్ నాయుడు ఎంత గొప్ప జర్నలిస్టు తెలుసా? ఆయన TV9 నేనున్నా దగ్గర. ఆ TV5లో ఆయన బిఆర్ నాయుడు అంటే ఇప్పుడు టీడీపీ కదా, అందుకని టీడీపీ బిఆర్ నాయుడు అంటున్నా, తప్పేం లేదు. ఈయన TV5లో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా, రిపీటింగ్ ఐఎమ్ టెలింగ్, సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా అనేది ది గ్రేట్ బిఆర్ నాయుడు పక్కన కూర్చొని తిట్టించాడు సినిమా ఇండస్ట్రీస్. అనొచ్చా? అదా తిట్టు నాదా? వాడి జర్నలిస్టా, వాడి బ్రోకరా? ఏరా యాంకర్ నన్నవాడివి. అలాగ తిడితే ఏమనుకుంటారు? ఇప్పుడు నేను తిట్టుతున్నాను, వాడు ఏమంటున్నాడు? నేనే తిట్టలేదు అనుకుంటే తిడుతున్నావు కదా, సైకో, వీడి మీద కేసులు పెట్టండి, పోసాని మీద రేపు జైలు పంపించండి, వాడికి బయటికి తిరగకూడదు, వాడు బతకూడదు అన్నావే. మరి నీ TV5లో అరే గాండు, నీ TV5లో నీ బిఆర్ నాయుడు పక్కన కూర్చొని చెప్పి సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని లమ్ అని డాష్ అట తిట్టించాడంటే, ఎందుకురా వాడి మీద కేసులు బుక్ చేయలేదు? ఎందుకురా వాడిని కొట్టలేదు బిఆర్ నాయుడిని? ఎందుకురా వాడిని జైలుకి పంపించలేదు? ఎందుకు ఆ టీవీని ఆపలేదు? ఎందుకు ఆపకపోగా వెరీ గుడ్ బిఆర్ నాయుడు, యూ డిడ్ వెల్ అని చంద్రబాబు నాయుడు కొండకి తీసుకెళ్ళి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు. దానికోసం ఇలాంటి లస్కి ఛానల్స్ లేవు, గవర్నమెంట్ కోసం పనిచేస్తాయి. షేమ్ ఆన్ యూ. ఎప్పుడైతే మీడియా ప్రజల్ని వదిలేసి ప్రభుత్వాలు కాళ్ళు పట్టుకుంటుందో, ప్రభుత్వ నాయకుల చంకలు నాకుతుందో, అప్పుడే ఆంధ్రదేశం నాశనం అయిపోయింది. ఐఎమ్ షూర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. తిట్లు పోసాన్ని తిట్టాడు కదా, ముఖ్యంగా TV9 మొత్తం ఇది ఉంది కదా, సమ్ వీడియో చెప్తా. ఎవరు ఏమి తిట్టారో చెప్తే ప్రజలకు కూడా వింటారు. చూడండి, వీరు చెప్పారు, వీరు మన నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు గారు ఏం తిట్టారంట చూడండి. నారా చంద్రబాబు గారు మొన్న ఎలక్షన్